Hello and welcome to Beyond Us. Who doesn't remember William from Committee Kurolu? Yes, మరి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఇస్ నన్ అదర్ దెన్ విలియం అంటే ఈశ్వర్ గారు. లెట్స్ టాక్ విత్ హిమ్. హలో ఈశ్వర్ గారు, హౌ యూ డూయింగ్? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ టాక్ షో. సో హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ? బాగుందండి, మంచిగా నడుస్తుంది, బాగానే, ఆల్ గుడ్. సో ఆఫ్టర్ కమిటీ కుర్రోలు హౌ హాస్ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్? ట్రాన్స్ఫార్మ్ అంటే లైక్ కొంచెం అందరూ రికగ్నైజేషన్ బాగా వచ్చింది, అందరూ గుర్తుపడుతున్నారు, పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ సినిమా ఎప్పుడు చూసారు, ఎలా చూసారు, అది ఇదన్నీ చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారని, అది ఇదని అందరూ. ఇంకా కొత్త పాత ఏం లేదు, అందరూ వచ్చి చక్కగా మంచి ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, వచ్చి నాతో మంచి కబుర్లు చెప్తున్నారు, వెళ్తున్నారు. ఓకే, సో ఐ మీన్ 1 year పైన అయిపోయింది, ఇంకా కూడా ఇంత రికగ్నిషన్ వస్తుందంటే ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసిందో తెలుస్తోంది. సో ఆ సక్సెస్ని మీరు హౌ యూ సెలబ్రేటింగ్ ఇట్? యూర్ స్టిల్ సెలబ్రేటింగ్ ఇట్. మొన్ననే గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళారు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? మాకు అంటే ప్రెసెంట్ మాకు ఇంకా బూస్ట్ ఇచ్చేసింది అనమాట. అవార్డ్స్ వస్తాయి మాకు మంచి మంచి మా ఫిలిమ్స్కి. అది దాంతోపాటు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి స్టార్ట్ అయింది. లైక్ ఓకే, ఎంత మంచి వెయిట్ ఉన్న సినిమా చేసాం, సో నెక్స్ట్ సినిమా కూడా అంత రీచ్ కొట్టాలి, ఎక్కడ తగ్గద్దు అన్నట్టు కొంచెం చూసుకుని మెల్లగా నడుస్తున్నాం. సో యు బికమ్ చూజీ విత్ యువర్ స్టోరీ సెలెక్షన్స్ ఇప్పుడు? చాలా. అంటే లైక్ ఏమైనా డ్రీమ్ జానర్స్ ఉన్నాయా మీకు, ఇలా యాక్ట్ చేయాలి, ఇందులో ఉండాలి అని? లేదండి, నేను అన్ని టచ్ చేద్దామని చూస్తున్నా, చూడాలంటే ఇప్పుడు నన్ను యాజ్ ఆఫ్ నో నన్ను అందరూ గుర్తుపెట్టుకుంది కమిటీ కుర్రోల్లో విలియం లాగా. అంటే ఇంకో సినిమా చేసిన తర్వాత ఐ డోంట్ నో లైక్ యాక్సెప్ట్ చేస్తారు, లైక్ ఇంకో వేరు జోనర్స్ చేస్తే అవి యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలీదు. సో ఇప్పుడు ఉన్న మైండ్ సెట్కి అయితే అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్దాం, అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్దాం అని ప్లాన్లో ఉన్నాం. ఓకే, సో ఇప్పటికైతే ఏం డ్రీమ్ జానర్స్ అనేవి ఏం లేవు? యూర్ ఓపెన్ ఫర్ ఎవ్రీ జానర్? అంటే ఏదైనా మైథాలజీ బేస్డ్ ఏదైనా ఒక్కటి టచ్ చేయాలని ఉంది, బట్ డోంట్ నో అది ఇప్పుడు సౌండ్స్ ఇంట్రెస్టింగ్. మనం ఇంకా చిన్న పిల్లలం కదా, ఇంకా ఆ మైథాలజీ చేసే అంత ఆరా బిల్డ్ చేయలేదు ఇంకా. బట్ ఇఫ్ ఒకవేళ ఛాన్స్ వస్తే ఎవరి పాత్ర చేయాలనుకుంటున్నారు? పరశురాముడిది కొంచెం ఉంది, చాలా అగ్రెసివ్గా ఒక ఇది ఉంటుంది, సో అదొక్కటి పరశురాముడిది ప్లాన్ చేయాలి. అంటే అది చూస్ చేసుకోవడానికి ఏమైనా పర్సనల్ రీజన్ ఉందా? లైక్ రియల్ లైఫ్లో కూడా మీరు అంత అగ్రెసివ్గా ఉంటారా? హౌ ఇస్ ఇట్? లేదు, లైక్ ఎందుకో నాకు అంటే కొంచెం అంటే ప్రాపర్గా ఇంకా ఆయన గురించి కూడా ఎక్కువ స్టడీ చేయలేదు, కానీ కొంచెం ఆయన చూసినప్పుడు కానీ ఆయన గురించి ఏమైనా చిన్న చిన్న వీడియో బైట్స్ అవి చూసినప్పుడు కానీ ఆయన ఒక ఆరా ఉంటుంది. సో అది ఎక్కడో కొంచెం అరే ఒకసారి ఇది ఇంకా ఎవరు ట్రై చేయలేదు, టచ్ చేయలేదు అనుకుంటా, ఒకసారి ఎప్పుడన్నా మనకి కుదురుతుందేమో అన్నట్టు అదొక్కటి అంతే బేసికల్లీ. సో యాంగ్రీ అండ్ యంగ్ మ్యాన్, కొంచెం రెబెలియస్. మరి మీరు ఎంత రెబెలియస్ రియల్ లైఫ్లో? నేనా? పర్లేదు కొంచెం. అంటే కాలేజ్ టైంలో బాగుండేది, ఇప్పుడు కొంచెం తగ్గి నార్మల్ అయ్యాం. ఓకే, అంటే కాలేజ్ టైంలో ఏం చేసేవారు అంత రెబెలియస్గా ఉండడానికి? అంటే కొంచెం ఉండేది, ఒక టైప్ ఆఫ్ పొగరు ఉండేది. అంటే కాలేజ్ టైంలో తెలిసిందే అందరికీ మనం తోపులో ఉండేది. నాకు అప్పటి నుంచే కొంచెం మీరు అందరు చదువుకుంటున్నారు, నేను ఇండస్ట్రీకి వెళ్తా, అక్కడ చూపిస్తాను నేను ఏంటో అన్నట్టు కొంచెం పొగరు ఉండేది అనమాట. ఆ జోన్లో ఉండేది. నైస్. సో ఐ మీన్ కాలేజ్ ఉన్నప్పుడే యాజ్ యూ సెడ్ నేను వెళ్తా అనుకునే, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే మూవీ అంటే ఒక పిచ్చి టైప్? అది బేసికలీ ఏమైందంటే చిన్నప్పటి నుంచి నన్ను చెడగొట్టేశారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ క్లాసులని, మ్యూజిక్ క్లాసులని, ఆ స్టేజ్ షోస్ కానీ వాటికి పంపించడం, అంటే నాటకాలు అవి చేస్తుంటారు ఊళ్ళు, వాటికి పంపించడం, అవన్నీ చేస్తుండడం వల్ల బేసికలీ నాకు ఏమైందంటే నా ఫ్యూచర్ ఇంక సినిమానే అన్నట్టు ఉండేది అనమాట. జాబ్ చేద్దామన్న థాట్ కానీ, ఈ మంచి జాబ్ కొట్టాలరా అని, పెద్ద అయ్యాక ఏమవుతా హీరో అవుతా అంతే, అంతే కదా, హీరో అంతే, ఇంకో మాటలేదు. ఇంకా ఆ వరల్డ్లో అలా పెరిగినుండే నేను. ఇంట్లో కూడా ఎప్పుడు 10th క్లాస్ దాకా నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలే, హీరో అవుతారని డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాడు, పబ్లిక్ ఎగ్జామ్లు పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు ఫోర్స్ చేయలే. ఆఫ్టర్ 10th తర్వాత నుంచి కెరియర్ ఇంజనీరింగ్ చేయాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, క్యాంపస్లో జాబ్ కొట్టాలి, ₹1,00,000 శాలరీ అంట, ఈ మోటివేషన్ ఎక్కువైంది, అది ఎక్కువ తలకెక్కించుకోలే. ఓకే, డాన్స్ అన్నారు కదా, వాట్ కైండ్ ఆఫ్ డాన్స్ డిడ్ యూ లెర్న్? ఐ మీన్ క్లాసికల్ లేదంటే వెస్టర్న్ డాన్స్? లేదు, చిన్నప్పుడు అంటే
ఇప్పుడంటే హిప్ హాప్ అవన్నీ కొంచెం ఎక్కువ యాక్సెస్లోకి వచ్చినాయి, అందరికి కొంచెం అవైలబిలిటీలో ఉంది. కానీ నా చిన్నప్పుడు అయితే కొంచెం వెస్టర్న్ డాన్స్ ఉండేది, బ్రేక్ డాన్స్, వెస్టర్న్ డాన్స్, ఓకే. ఇవే ఎక్కువ నేర్చుకున్నాను అప్ టు 10th. ఇప్పుడు తర్వాత నుంచి కొంచెం యూట్యూబ్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి కొంచెం ప్రాక్టీస్లో అయ్యి చేస్తున్నాను. సో యంగ్ మైకిల్ జాక్సన్ అంత ఫీలింగ్ ఉండేదా అప్పట్లో? లేదు, కొంచెం డాన్స్ బాగా చేస్తాను, ఐ హ్యావ్ దట్ గ్రేస్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. నైస్, వీ కెన్ సీ దట్. మేము ఆల్రెడీ ప్రేమ గారిలో చూసాము. సింగిల్ స్టెప్ కి అయినా అందులో కూడా గ్రేస్ కనిపించింది కదా మాకు. ఇంకా మేము ఫుల్ లెంత్ ఒక డాన్స్ మాస్ నంబర్ లో చూడాలనుకుంటున్నాం మరి. అదే నేను చెప్తున్నాను మా డైరెక్టర్లకి, డాన్స్ ఉందా అని. వాళ్ళు డాన్స్ తీసేస్తున్నారు. అయ్యో, ఓకే, విల్ ఫైండ్ సమ్వన్. డాన్స్ కింద తలని అలగేసి కొట్టుకుంటే డాన్స్ చేయాలి మనం. అయితే మిమ్మల్ని అల్లు అర్జున్ గారితో పోటీగా పంపించచ్చు అనమాట. అంత లేదు లేదు అంత లేదు కానీ. సో ఏమైనా ఉందా ఇట్లా మల్టీ స్టార్టర్ చేయాలని? అలా ఏం లేదు. ఐ మీన్ ఎనీ డ్రీమ్ కాంబో యూ వాంట్ యాక్ట్ విత్? కాంబోనా? లేదండి, అలా అంత కాంబోలు చేసి అంత లేదు. ఆల్రెడీ చేసాం మేము, మా ఇంట్లోనే మొత్తం పెద్ద కాంబోతో వచ్చాం మేము బయటికి. మీరందరూ ఒక ప్యాక్ ఆఫ్ పటాకాస్. బట్ ఒక ఐ మీన్ ఈ యాక్టర్తో అట్లీస్ట్ నాట్ యాజ్ అ హీరో బట్ ఒక తమ్ముడిగా అట్లా ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఆర్ యూ ఓపెన్ ఫర్ రోల్స్ లైక్ దాట్, లైక్ పెద్ద యాక్టర్స్ పక్కన? లేదండి, వాళ్ళు నేను హీరోలాగా చూసాను, వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తే కొంచెం నాకు. బట్ మీరు ఓపెన్ గా ఉన్నారా అలాంటి రోల్స్ కూడా పర్సూ చేయడానికి, ఓన్లీ హీరోగా చేస్తారా? అలా ఏం లేదు, చూసిన అంటే క్యారెక్టర్ కొంచెం మనల్ని టెంప్ట్ చేస్తే అసలు ఇంకా ఆగేదిలేదు. సో మరి ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. బాగా పిచ్చి రక్కేసుకొని కోసేసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు. సో వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మీరు కూడా ఉండే నా బ్యాచ్ లో పేపర్స్ పిసిరేయడం. మొన్న ఓజీ కూడా రచ్చలేదు, ఓజీ గుడి వేసుకుని మొత్తం. ఓ, సో డై హార్ట్ ఫ్యాన్స్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ మాకేంటంటే మాకు ప్రైడ్ అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, అదొక పొగరు ఉండేది. కాలేజ్ టైంలో కొంచెం రెబల్ కదా, మనంతా హడావుడ్ బ్యాచ్ కదా. సో ఏంటంటే వేరే హీరో ఫ్యాన్స్ బర్త్డేస్ అప్పుడు ర్యాలీలు చేస్తుంటే మేము మా హీరో పవన్ కళ్యాణ్ September 2nd చూపిస్తాం అన్నట్టు ర్యాలీలు చేస్తూ ఉండేవాళ్ళు. రెడ్ కలర్ టవల్ వేసుకుని. ఆంధ్రా కింగ్ తాలూకా మొత్తం మీ బయోగ్రఫీ. అంటే బేసికలీ ఏముంటుందంటే, అంటే సిటీ పీపుల్, మీరు సిటీ బాగుంది కదా, సో మీకు అంత తెలియదు. కానీ అటు సైడ్ వచ్చి చూడండి, కోసుకుంటారు అంతే. ఇంకా భీమవరం, పిఠాపురం తాలూకా అంతే. నైస్ నైస్. కమింగ్ బ్యాక్ టు ద ఫిలిమ్స్, ఇప్పుడు మీ లైనప్ లో ఎన్ని ఫిలిమ్స్ ఉన్నాయి? హౌ ఇస్ ఇట్ గోయింగ్? షూటింగ్ స్టార్ట్ అయ్యా? వాట్స్ ద ప్రోగ్రెస్? లేదు, ఒక సిరీస్ చేశాను, ఆ క్యారెక్టర్ నాకు కొంచెం బాగా నచ్చింది. కొంచెం అది చేశాను. అది మోస్ట్లీ ఇయర్ ఎప్పుడో రిలీజ్ అవుతుంది. ప్రైమ్. యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, మరి యాక్ట్రెసెస్ కూడా ఫేవరెట్ ఉంటారు కదా, ఎవరు ఫేవరెట్? నాకు నచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సినిమాల్లో కనబడట్లేదు. అది యాక్ట్రెసెస్ అనగానే ఇంకా ఏజ్ పెరిగి కొద్ది ఫేడ్ అవుతూ ఉంటారు కదా. లేదు, అంటే కొమరంపులి హీరోయిన్ బాగా ఇష్టం. ఆవిడ మళ్ళా కనపడలేదు సరిగ్గా. ఓం అనేది సినిమా చేశారు, మళ్ళీ కనపడలేదు. సో అపార్ట్ ఫ్రమ్ కొమరంపులి యాక్ట్రెస్ ఇంకెవరి ఇష్టం మీకు? నాకు ధనియా బాలకృష్ణన్. ధనియా బాలకృష్ణన్, ఓ నైస్. చాలా ఒక అంటే ఇప్పుడు కమిటీ రోల్ సినిమా చేసి ఇంకా స్టోరీలు పెట్టట్లేదు, కానీ ఇదివరకు ఆవిడ ఫోటో పెడితే స్టోరీ పెట్టి మెన్షన్ చేసేవాడిని, మెయిల్స్ పెట్టేసేవాడిని. ఎప్పుడైనా రిప్లై ఇచ్చారా? స్టోరీ చూసేవాళ్ళు అంతే. అది చాలు కదా, హ్యాపీ ఫీల్ అయి ఉండేది. ధనియా గారు, మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఈశ్వర్ గారికి రిప్లై ఇవ్వండి. మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతంటే ఆవిడ ఒకసారి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఏదో కెఫేలో ఏదో స్టోరీ పెట్టానమాట. నేను ఆ అంబియన్స్ మొత్తం అన్ని ఎత్తుక్కుంటా, రోడ్లు అన్ని తిరుగుతావు సార్, దొరకలే. అయ్యో, కనపడ. ఇప్పుడు 2019 ఆ టైంలో. వావ్, సో యు ఆర్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ ధనియా బాలకృష్ణ గారు. ఇంకొంచెం అంటే బాగా ఇష్టం ఆవిడ ఐస్. నైస్ నైస్. బిఫోర్ వి ఎండ్ దిస్, I had a great time talking to you. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్లు ఇచ్చేంత తోపేం కాదు, కానీ ఇండస్ట్రీగానే కాదు, వాట్ ఎవర్, అంటే ఇది చేద్దాం అనుకుని
దిగిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయొద్దని అంటారు. ఎండ్ ఎంతవరకు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్దాం వెళ్ళిపోదాం అంతే, తర్వాత చూసుకుని సంగతి. అంతే. ఎంత ఎక్స్ట్రీమ్ కావాలంటే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడమే. ఇండస్ట్రీగానే కాదు, వేరేది ఏదన్నా తన్నుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు మందేస్తూ కూర్చుని అరే నేను చేద్దాం అనుకున్నాను రా కానీ నాకు సిచ్యువేషన్లో ఉన్నాయని చెప్పి సాగులు చెప్పొద్దు. సాగులు చెప్పేవో వేస్ట్ అని ఎక్స్టెండ్కి వెళ్ళిపోవాల్సిందే. దాని అంతు చూశాక ఓకే ఇది నా జోన్ కాదని చెప్పి అప్పుడు లైట్ తీసుకుని బయటకు రావడం వేరు. కానీ వచ్చేసిన తర్వాత దాని గురించి నేను చేసేవాడిని, నేను ఉండుంటే అసలు నాకు ఇదిగో వంకలు చెప్పొద్దు. రిగ్రెట్స్ కాదు, వంకలు. ఏదో నేను తోపునే కానీ నేను చేయలేనని కాదు, నువ్వు చేయలేవు కాబట్టి వెనక్కి వచ్చావు. చేసే దమ్ము ఉంటే ఎక్స్టెండ్ దాకా వెళ్ళిపోవడమే, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తావు వెళ్ళిపోవడమే. యాక్టర్ కాదు దేనికన్నా, ఏ కెరియర్ కన్నా దేనిలో ఉన్నా సరే. So thank you so much Ishwar garu, it was nice talking to you. Thank you so much for coming to our show. Ending this. Thank you. ఏమైనా పదజాలాలు అటు ఇటు అయితే క్షమించండి.